సార్ చంద్రశేఖర్ గారు, తిరుపతి, ఏలూరు, నెల్లూరు, హిందూపురం, పిడుగురాళ్ళ, నూజివీడు, బుచ్చిరెడ్డిపాళెం, నందిగామ 2 పెండింగ్లో ఉన్నాయి, అవి పక్కన పెడతాం. ఇప్పుడు వాటి గురించే ఈ గొడవలంతా కూడా. అధర్మంగా అక్కడ పదవులు చేజిక్కించుకోవాలని చూస్తూ ఉంటే, చేజిక్కించుకుంటే సనాతన ధర్మం ఏం చేస్తోంది? ఈ అధర్మాన్ని ఆ ధర్మం ప్రశ్నించదా? అది కూడా ఆ ధర్మం అధర్మం అయిపోయిందా? సార్, ముందుగా మొట్టమొదటిగా మీరు అడిగినటువంటి అంశం, మా అధ్యక్షుల వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరు మొట్టమొదటిగా అడిగారు. పోలీసుల్ని బెదిరిస్తున్నారు అనేటటువంటి మాట తెలుగుదేశం వారు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఎస్, ఏ పదవి లేకపోయినా, ఏ అనుభవము లేకపోయినా, ఎలాంటి అవగాహన వ్యవస్థల మీద లేకపోయినా కూడా ఒక ఎర్ర బుక్ అనే ఎర్రి బుక్ను పట్టుకున్న లోకేష్ గారు ఎలక్షన్స్కు ముందు మాట్లాడి ఏ విధంగా పోలీసుల్ని దూషించి, ఏ విధంగా పోలీసుల మీద దాడి చేసే విధంగా ప్రేరేపించారో మీరు గతంలో జరిగిన సంఘటనలు కూడా ఒకసారి ప్రజలందరూ బెదిరించారు. ఎస్, వ్యక్తుల పేర్లు చెప్పారు. ఇక్కడెక్కడ వ్యక్తుల పేర్లు ఏం చెప్పారు? ఇవాళ జరుగుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పింది కూడా ఏంటి, ఎవరైతే నీతి తప్పి, ఎవరైతే వాళ్ళ బాధ్యతని మరచి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారికి మాత్రమే ఆ వార్నింగ్. ఎందుకు ఆ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది? ఈ 9 నెలల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటి? వినుకొండలో నడి రోడ్డు మీద ఒక బిడ్డని కొబ్బరి బొండాలు నరికే కత్తితో నరికితే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుడి యొక్క అనుచరుడు ఎలాంటి చర్యలు అక్కడ తీసుకున్నారండి? వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక్కొక్క సంఘటన, ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి మానభంగాలు, విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఆ కెమెరాలు పెట్టడం ఆడబిడ్డల మీద, ఆ బిడ్డలు ఒక్కొక్క బిడ్డ, చిన్న బిడ్డ గర్భవతి అయి, రీసెంట్గా నేను చూశాను, ఆ బిడ్డ పేరు చెప్పటం ఎందుకు, గర్భవతి అయింది స్కూల్స్లో, ఆ బిడ్డల మీద దాడి చేస్తున్నటువంటి సంఘటనలు, టీచర్సే కీచకులుగా మారుతున్నటువంటి అనేక సంఘటనలు, ఇవాళ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఈ సనాతన ధర్మం వ్యక్తికి కనపడవు, ఈ నారా లోకేష్ గారికి కనపడవు. ఇవాళ వారు చేస్తున్నటువంటి ఈ అరెస్టుల పర్వం ఎందుకు కొనసాగుతుంది? దీని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, పోలీస్ వ్యవస్థ అనేది అందరి కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత కలిగిన వ్యవస్థ. హోంమంత్రి అనేటటువంటి వ్యక్తి లా అండ్ ఆర్డర్ని పరిరక్షించాల్సి ఉంటే ఆవిడ లా అండ్ ఆర్డర్ను పక్కన పెట్టి కర్మ సిద్ధాంతాన్ని వివరిస్తుంది. అంటే హోంమంత్రికి పట్టదు, పోలీసు వారికి పట్టదు, ప్రజల్ని గొర్రెల్ని చేసి మాట్లాడుతున్నా, ప్రజల్ని విపరీతం ధోరణిలో హింసిస్తున్నా పట్టకుండా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులతోటే జైళ్ళని నింపేస్తున్నటువంటి పోలీస్ శాఖకి రేపేం జరగబోతుందో చెప్పాల్సినటువంటి అంశం ఖచ్చితంగా ఉంది. ఆ అవసరం ఉంది. ఎందుకంటే వారు మాట్లాడినటువంటి మాటల్లోనే, నేను 2 సంవత్సరాల్లో దిగిపోతాను కాబట్టి నేను అక్రమాలు చేస్తాను, అన్యాయాలు చేస్తాను, ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేసి అధికార దుర్వినియోగం చేస్తానంటే కుదరదు కదా. రేపు నువ్వు ఖచ్చితంగా శిక్షించబడతావు అనేటటువంటి భయం లేకపోతే ఆ వ్యక్తి ఈ సమాజాన్ని కలుషితం చేసేస్తాడు, సమాజాన్ని నాశనం చేస్తాడు. ఈ అవగాహన లేమి కలిగినటువంటి నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి ఇది కొత్త రకం రాజకీయం. ఇతను సమాజాన్ని రాజకీయంతో కలుషితం చేశారు. ఒక ఊరిలో ఉన్నటువంటి ఒక అందరూ అన్నదమ్ములుగా మెలిగేటటువంటి వ్యక్తులను కూడా రాజకీయంగా విభజించేసి, రాజకీయంగా కక్ష విద్వేషాలని రెచ్చగొట్టి కలుషితం చేసేశాడు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు ఈ అన్యాయాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇన్ని కేసులు పెడుతున్నారు, ఎందుకు ఈ విధంగా జైళ్లలో నింపేస్తున్నారంటే వీళ్ళు రెచ్చగొడుతున్నారు, వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ కూడా మేము చెప్తాను సార్. మద్యం, చీపెస్ట్ మద్యం, నాణ్యమైన మద్యం అన్నారు. చీపెస్ట్ మద్యము ఇవ్వలేదు, నాణ్యమైన మద్యము ఇవ్వలేదు. మద్యం పాలసీ ప్రవేశపెట్టిన వెంటనే ఇప్పుడు 15% పెంచేశారు. ఎందుకు పెంచారు అంటే, ఒక్కొక్క మద్యం షాపు మీద ఒక్కొక్క నాయకుడికి ప్రతి చోట, ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి మద్యం షాపు మీద 50,000 రూపాయలు కప్పం కట్టాలి ఎమ్మెల్యేకి. ఎర్రగొండపాలెంలో దాదాపు 10 లక్షల రూపాయలని ఒక్కొక్క మద్యం షాపు 50,000 రూపాయలలాగా వసూలు చేసి కప్పం కడుతున్నటువంటి పరిస్థితి ఇన్ఛార్జ్కి. అదేవిధంగా రైస్కి 12 లక్షల రూపాయలు తీసుకెళ్ళి
పేదలు తినాల్సినటువంటి ఆ బియ్యాన్ని దోచి మ్మ్. ఈ వ్యక్తులకి కప్పం కడుతున్నటువంటి పరిస్థితి. ఇసుకని ఎక్కడికక్కడ రీచ్లు ఏ విధమైనటువంటి భయం లేకుండా ఓకే. రోడ్డు పక్కనే కుప్పలు తెప్పలుగా కుప్పలు పోసి మ్మ్. మా ఎర్రగొండపాలెనికి ఎక్కడా ఇసుక రీచ్లు లేవు సార్. ఎవరో వ్యాపారం చేసుకునే వాళ్ళు పక్క నుంచి ఇసుక తీసుకొస్తారు. ఆ తెచ్చినటువంటి వాళ్ళని ఈ లాఠీలను అడ్డం పెట్టేసి ఆ ఇసుకను లూటీ చేస్తారు. Yes. అక్కడ కుప్పలు పోపిచ్చేసి అక్కడ అదే తెచ్చిన ఇసుకని 600కు కొని 1200కు అమ్ముతున్నారు. ఇట్లా దుర్మార్గాలు చేసుకుంటూ పోతుంటే ప్రజల్లో విపరీతంగా వ్యతిరేకత పెరిగిపోతుంది. దీనికే భయపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందో కనిపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఎందుకు కొన్నాడు సార్? 10 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కొన్నాడు. ఎందుకు? ప్రజలు తిరగబడడం గమనిస్తున్నాడు. అంతేనా? ఇవాళ ఈ భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నాడు? వంశీ గారికి సంబంధించి ఆ సత్యవర్ధన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని సోషల్ మీడియాలో ఇవాళ పోస్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సార్ ఇది. ఈ స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా నేను ఆ సంఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో లేను, నేను ఎలాంటి సంఘటన నేను చూడలేదు, వంశీ గారికి దానితోటి సంబంధం లేదు. ఓకే. టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం అనేటటువంటి వ్యక్తి నాతోటి తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాడని తను ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి ఇది. స్టేట్మెంట్ 161 ప్రకారం పోలీసులు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ చాలా స్పష్టంగా దీనిలో హైలైట్ చేసింది. అంటే వంశీ గారికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ దానిలో లేదని స్పష్టంగా సత్యవర్ధన్ చెప్తున్నాడు. ఎస్. అలాగే ఆ రోజు పట్టాభి గారు రెచ్చగొట్టింది ఎక్కడ? పోలీస్ స్టేషన్లోనే. రెచ్చిపోయి మాట్లాడింది ఎక్కడ? పోలీస్ స్టేషన్లోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆఫీసులో దాడి చేసినప్పుడు అక్కడ గాయపడింది ఎవరు? దళితుడైనటువంటి సీనయ్య అనేటటువంటి సర్పంచ్. దళితుడు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి దళితుడైన కనకారావు అని సిఐ. ఇవాళ ఎవరిని సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎవరు? దళితుడైనటువంటి ఒక సామాన్య కంప్యూటర్ ఆపరేటర్. అంటే దళిత సామాజిక వర్గాన్ని తన కోసం, తన కక్షా రాజకీయాల కోసం, కక్షా వేధింపుల కోసం, తనపై పెరుగుతున్నటువంటి అసంతృప్తి నుంచి పక్కకు తప్పించుకోవటం కోసం ఏ విధంగా దళిత జాతిని అడ్డం పెట్టుకొని ఆటలాడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు స్పష్టంగా కనపడుతున్నాయి. ముగ్గురు ఇవాళ కనకారావు సిఐ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తి మీద కేసు ఉందా కేసు? సీనయ్య అనేటటువంటి సర్పంచ్ దళితుడి మీద పెట్టినటువంటి దాడి చేసినటువంటి టీడీపీ నాయకుల మీద కేసు ఉందా? పట్టాభి గారిని ఇవాళ తీసుకొచ్చి చైర్మన్గా కూర్చొని పెట్టుకున్నారు. ఏమిటి తన అర్హత? ఏమి చేశాడని? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడం, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వ్యక్తుల్ని దూషించడమే తన అర్హత. ఇవాళ చాలా స్పష్టంగా చెప్పారు మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎదిగితే చూడలేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేది స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా? జూనియర్ ఎన్టీఆర్ గారు ఎదుగుతున్నారని ఏ విధంగా తొక్కేస్తున్నారు, తన్ని ఏ విధంగా తొక్కేస్తున్నారు, ఎన్టీఆర్ కుటుంబాన్ని ఏ విధంగా తొక్కేశారు. చంద్రబాబు నాయుడు గారు, నారా కుటుంబంకే ఈ రాష్ట్రం రాసి పెట్టినట్టుగా వాళ్ళు ఏ విధంగా అయితే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో. రెండవది, అన్నిటికంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పంటకు సంబంధించి సార్ గిట్టుబాటు ధరలు దక్కట్లేదని రైతులు బయటకు వచ్చి గగ్గోలు పెడుతుంటే పట్టనటువంటి పరిస్థితి, పట్టించుకునే నాదుడు కరువైనటువంటి పరిస్థితి. కింటా మిర్చి కొయ్యాలంటే 7,000 రూపాయలు కూలీలకు ఖర్చు అవుతుంది, 1,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కి, వాటికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేయడానికి ఖర్చు అవుతుంటే, దళారీలు కానీ రెంట్ కానీ అవుతుంటే దాదాపు 8,000 ఖర్చు అవుతుంటే ఇవాళ 10,000కి మిర్చి అమ్ముకుంటున్నారు. లక్షలు పెట్టి పండించినటువంటి మిర్చిని ఇవాళ రైతులు రోడ్ల మీద వదిలేసేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. పత్తి కూడా రేటు లేకుండా దాదాపుగా 200 రూపాయలు తగ్గిపోయి 2,000 రూపాయలు తగ్గిపోయింది. కంది కూడా దాదాపుగా 6,000 రూపాయలు మైనస్ అయిపోయింది. కింటాకి 12,000 అమ్మింది 6,000 అమ్ముతుంది. అంటే ఈ రకంగా ప్రతిదీ
తగ్గిపోతుంటే దాని గురించి పట్టించుకోకుండా కక్షా రాజకీయాలని ప్రేరేపిస్తూ ఎవరైతే నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడుతుంటే ఎవరు భయపడతారు? ఏం జరుగుతుంది మీరు పెట్టే కేసుల వలన? ఏమవుతుంది? నా మీద 9 కేసులు పెట్టారు, ఏమైంది? 9 కేసులు పెట్టారు, ఏం చేస్తారు? అంటే రాజకీయం అంటే కేవలం మీరు దోచుకోవడానికా? రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుణ్ణి సీఎంగా చేయడానికా? పవన్ కళ్యాణ్ గారిని ఈ యొక్క తీర్థయాత్రలకు తిరగడానికా? పరిపాలన ఎక్కడన్నా సాగుతుందా, కొనసాగుతుందా? పక్క రాష్ట్రాలు జీఎస్టీ గ్రోత్లో మనల్ని మించి ముందుకు సాగుతూ ఉంటే పక్క రాష్ట్రాలు బీహార్లో ఇలాంటి గతంలో చూసేవాళ్ళం మనం, ఇలాంటి గొడవల్ని ప్రేరేపించేవాళ్ళు. ఇవాళ ఆ గొడవలు ఆగిపోయినాయి కాబట్టి బీహార్ రాష్ట్రం ఏపీ రాష్ట్రానికంటే అత్యధికమైనటువంటి పెట్టుబడులను సాధించగలుగుతుంది. ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు పరిపాలన వలన ప్రజలే తిరగబడతారు. ఇవాళ తునిలో ఏ విధంగా అయితే పిలిపించారో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించేటటువంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది. ప్రతి చోట వీళ్ళు చేసే వికృత రాజకీయానికి, వీరు ప్రదర్శిస్తున్నటువంటి అధికార మదానికి వారి మీదే వ్యతిరేకత పెరుగుతుంది. వారి మీద ప్రజలు తిరగబడేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇకనైనా మారాలి. ఇకనైనా ఎలక్షన్ కమిషన్ వారు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ, కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కానీ ఇలా జరిగినటువంటి తప్పుడు ఎన్నికని రద్దు చేసి మళ్ళీ తిరిగి పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఎన్నికలు జరపాలి. అప్పుడే ప్రజల్లో కూడా ఈ వ్యవస్థల మీద గౌరవం పెరుగుతుంది. లేకపోతే ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రజా ఆమోదాన్ని కోల్పోతాయనేది మాత్రం సత్యం.